హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3కి సంబంధించిన మేజర్ మైనర్ అనే పేపర్ ఉంటుంది సెకండ్ ఇయర్లో. సో థర్డ్ సెమిస్టర్లో. సో గ్రూప్ థియరీ అనే పేపర్ టైటిల్. సో అందులో నుంచి మనం యూనిట్ 4 హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ అనే చాప్టర్లో నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, లెట్ జీ కామా డాట్ బి ఏ గ్రూప్ అండ్ ఎఫ్ మ్యాప్ జీ టెన్స్ టు జీ. అంటే డొమైన్ కోడొమైన్ ఒకటే రెండిటికి. ఏ విధంగా డిఫైన్ చేశాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్ అంట, ఎఫ్ ఆఫ్ వై ఉంటే వై ఇన్వర్స్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అంటే ఎక్స్ వై హోల్ ఇన్వర్స్. ఓకే, అయితే ఎక్స్ అనేది ఎందులో ఉంటుంది? జీలో ఉంటుంది. స్టార్టింగ్లో గ్రూప్ అన్నాడు. జీ గ్రూప్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఆ 4 ప్రాపర్టీస్ని ఉపయోగించుకోండి అవసరం వస్తే. అదేవిధంగా ప్రూవ్ దట్ మనం ఏం చేయాలి? ఎఫ్ ఈజ్ 1 1 అండ్ ఆన్ 2. ఇది ఒకటే అనమాట. 1 చేయాలి, ఆన్ 2 చేయాలి. రెండోది ఏంటి? ఎఫ్ హోమోమార్ఫిజం అని తీసుకొని, ఇక్కడ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఉంది, హోమోమార్ఫిజం తీసుకొని జీని కామిటేటివ్ అని చేయాలి. నెక్స్ట్ దాన్ని నెసెసరీ కండిషన్ అంటాం. సఫిషియంట్ కండిషన్ ఏంటి? జీ కామిటేటివ్ తీసుకొని ఎఫ్ని హోమోమార్ఫిజం చేయాలి. ఓకే, ఎస్. మరి ఇప్పుడు నీట్గా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చేద్దాం. ఎస్, ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ జీ కామా డాట్ బి ఏ గ్రూప్. డాట్ అంటే ఇక్కడ మల్టిప్లికేషన్తో, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్. ఎక్స్ కామా వై అనేది జీలో ఉంటే ఎక్స్ ఇంటూ వై జీలో ఉంటుంది. ఈజ్ ఎ గ్రూప్. ఓకే, నెక్స్ట్. రెండోది ఏంటి? సో మ్యాపింగ్ ఇచ్చాడు, అది డిఫైన్ చేశాడు, అది రాయాలి. ఓకే, సో డిఫైన్ లేకుంటే ద మ్యాపింగ్ ఎఫ్ మ్యాప్, ద మ్యాపింగ్ F map G tends to G డిఫైన్డ్ బై. ఏ విధంగా డిఫైన్ చేశాడు అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్. ఇక్కడ ఎక్స్ ఎందులో ఉంటుందంటే జీలో ఉంటుంది. ఓకే, ఎస్, ఇది డేటా అనమాట. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఫస్ట్ ఎఫ్ని 1 1 అని చేయాలి. ఓకే, అది చేద్దాం. to show that f is 1 1. f is 1 1. మరి 1 1 అంటే ఏంటో ఒకసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ 1 1 అంటే చూడండి, ఎప్పుడైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ఇలా తీసుకొని ఫైనల్గా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వై ఇలా ప్రూవ్ చేస్తే ఎఫ్ని ఏమంటామంటే 1 1 అని చెప్పచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు నేను అదే చేస్తున్నా. లెట్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీలో. ఓకే, ఎస్. ఇప్పుడు ఇంకా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ ఇన్వర్స్ అనమాట, అది రాశాను. ఎఫ్ ఆఫ్ వై అంటే వై ఇన్వర్స్, నేను వై కూడా జీలో ఉందని తీసుకున్నా. ఎస్. ఇప్పుడు స్టార్టింగ్లో జీ అనేది గ్రూప్ అయింది, ఇన్వర్స్ యాక్సియం కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. బోత్ సైడ్స్ ఇన్వర్స్ని అప్లై చేస్తున్నాను. వై ఇన్వర్స్, హోల్ ఇన్వర్స్. సో మళ్ళీ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఎస్, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ వై తీసుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై వచ్చేసింది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ 1 1. ఎఫ్ ఈజ్ 1 1 అయింది. ఓకేనా? మరి నెక్స్ట్ రెండోది ఏం చేయాలి? ఎఫ్ ఆన్ 2 అని ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ హెడ్డింగ్ పెడుతున్నా. టు షో దట్ ఎఫ్ ఈజ్ ఆన్ 2. మరి ఆన్ 2 ఏంటో ఒకసారి చూద్దాం. ఆన్ 2 అంటే చూడండి, ఇన్ జనరల్గా రఫ్లో చెప్తున్నా, ఎప్పుడైనా ఎఫ్ మ్యాప్ ఏ టెన్స్ టు బి ఇలా ఉందనుకో, ఎఫ్ అనేది ఏ నుంచి బికి ఒక ఫంక్షన్ వెళ్తూ ఉంది, అప్పుడు ఆన్ 2 డెఫినేషన్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బి
అంటే ఇక్కడ స్మాల్ ఏ అనేది క్యాపిటల్ ఏలో ఉంది, స్మాల్ బి అనేది క్యాపిటల్ బిలో ఉంది. ఓకేనా? అంటే ఎఫ్ ఆఫ్ క్యాపిటల్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. డొమైన్, ఇక్కడ ఏని ఏమంటామంటే డొమైన్ అంటాం, బిని కో డొమైన్ అంటాం. ఓకే, ఎస్. కాబట్టి ఇప్పుడు మన ఫంక్షన్లో డొమైన్ కోడొమైన్ ఒకటే, జీ టెన్స్ టు జీ, డొమైన్ కోడొమైన్ ఒకటే. కాబట్టి సో ఇప్పుడు నేను ఫస్ట్ కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్ తీసుకోవాలి. ఆన్ టు డెఫినేషన్స్ ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో 1Aలో మనకి ఫస్ట్ చాప్టర్ ఫంక్షన్స్ అనే చాప్టర్లో వచ్చి ఉంటుంది. ఓకే, ఎస్. ఇక్కడ ఆన్ టు డెఫినేషన్ ఏమంటే ఫస్ట్ కోడొమైన్లో ఉన్న ఒక ఎలిమెంట్ తీసుకోవాలా. సో కోడొమైన్ చూడండి, ఎఫ్ మ్యాప్ జీ టెన్స్ టు జీ కదా, కోడొమైన్ అంటే జీలో ఒక ఎలిమెంట్ తీసుకున్నా. నెక్స్ట్ దేర్ ఎగ్జిస్ట్, ఇప్పుడు డొమైన్లో ఉన్న ఒక ఎలిమెంట్ తీసుకోండి. డొమైన్లో ఎక్స్ అనేది జీలో ఉంటే ఎక్స్ ఇన్వర్స్ కూడా జీలో ఉంటుంది. ఎందుకు ఎక్స్ ఇన్వర్స్ తీసుకుంటామంటే మన డెఫినేషన్ ఉపయోగించుకోవాలి కాబట్టి ఎక్స్ ఇన్వర్స్ అనేది జీలో తీసుకుంటున్నా. మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇక్కడ కో డొమైన్ అని రాస్తాను, డొమైన్ అని రాస్తాను. సో అట్లా అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఫస్ట్ డొమైన్లో ఉన్నది రాయండి. డొమైన్లో ఇక్కడ చూడండి, డొమైన్లో ఏముంది ఎలిమెంటు, ఎక్స్ బిలాంగ్స్ టునా ఎక్స్ ఇన్వర్సా, ఇది డొమైన్లో ఎక్స్ ఇన్వర్స్ ఉంది. ఇప్పుడు ఇది తీసుకున్నా. ఇంకా బి రావాలి. బి అంటే ఏంటి, ఇక్కడ జి అంటే కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్ రావాలి. కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్ ఏముంది, ఎక్స్ రావాలి. ఎస్, డెఫినేషన్ అప్లై చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఎక్స్ ఇన్వర్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ ఉంది, ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్, ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఎక్స్ అవుద్ది. ఎస్, డొమైన్లో ఉన్న ఎలిమెంట్ వచ్చేసింది. ఎఫ్ ఆఫ్ డొమైన్లో ఉన్న ఎలిమెంట్ తీసుకున్నాను, కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్ వచ్చేది. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ బి. సో కాబట్టి ఇలా చేస్తే ఎఫ్ని ఆన్ టు అంటాం. ఓకే, ఇప్పుడు నీట్గా రాస్తాను చూడండి. ఎస్, ఫస్ట్ ఏం చెప్పాను, కోడొమైన్లో ఉన్న ఎలిమెంట్ తీసుకో. ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ కోడొమైన్ కామా దేర్ ఎగ్జిస్ట్ అంటే కొన్నిటికి మాత్రమే ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ బ్రాకెట్లో, అక్కడ నాకు సరిపోలేదని రాస్తున్నా, డొమైన్ ఓకే, సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే డొమైన్లో ఉన్నది తీసుకోండి. ఏముంది ఇక్కడ డొమైన్లో ఉండేది ఎక్స్ ఇన్వర్స్ అనమాట. ఇదో ఇక్కడ చూడండి, ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు డెఫినేషన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది, ఎక్స్ ఇన్వర్స్ ఉంటే ఎక్స్ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చేసింది. సో దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఆన్ టు. ఓకే, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పార్ట్, ఎఫ్ని హోమోమార్ఫిజం తీసుకొని జీని కామిటేటివ్ చేయాలి. ఓకే, మరి చూద్దాం. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. సో సెకండ్ వన్ ఏంటి, ఫస్ట్ ఎఫ్ని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఉంది కాబట్టి, సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అన్నా, నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అన్నా, ఐఎఫ్ఎఫ్ అయినా అంతా ఒకటి. ఓకే, ఎస్. సో ఫస్ట్ మనం ఎఫ్ని హోమోమార్ఫిజం అని తీసుకుందాం. ఓకే, సో దీన్ని నెసెసరీ కండిషన్ అని హెడ్డింగ్ పెడుతున్నా. నెసెసరీ కండిషన్. ఓకే, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఎఫ్ని హోమోమార్ఫిజం అని తీసుకొని జీని కామిటేటివ్ అని చేయాలి. సపోజ్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం అని తీసుకున్నాను. ఇంకా ఏం ప్రూవ్ చేయాలి, జీ ఈజ్ కామిటేటివ్. టు షో దట్ G is commutative. కామిటేటివ్ అయినా ఎబిలియన్ అయినా అంతా ఒకటే, ఆర్ కమ్యూట్ అయినా అంతా ఒకటే. ఓకే, సో మరి కామిటేటివ్ అంటే XY ఈజ్ ఈక్వల్ టు YX. ఓకే, అలా అవుతే ఎఫ్ని జీని మనం ఇక్కడ జీని చేయాలి, జీ కామిటేటివ్. ఓకే, మరి ఇప్పుడు అందుకోసం నేను ఈ డెఫినేషన్ ఉపయోగించుకోవచ్చు, హోమోమార్ఫిజం డెఫినేషన్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, అందుకోసం రెండు ఎలిమెంట్స్ తీసుకుంటున్నా, ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీ. సిన్స్ మనకు తెలుసు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై హోమోమార్ఫిజం అంటే
ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై, మల్టిప్లికేషన్తో అన్నాడు కాబట్టి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఎక్స్ ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఉంది, దాన్ని ఏం రాయొచ్చు? ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, మళ్ళీ దాన్ని ఏం రాయొచ్చు? డెఫినేషన్ ప్రకారం ఎక్స్ ఇన్వర్స్, వై ఎఫ్ ఆఫ్ వై ఉంది, వై ఇన్వర్స్. ఎస్. సో ఒక్కసారి మీరు ఫస్ట్ చాప్టర్లో గ్రూప్స్ అనే చాప్టర్లో ఒక థీరంని ప్రూవ్ చేశాం. ఏబి హోల్ ఇన్వర్స్ ఇలా ఉన్నప్పుడు బి ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ రాసుకోవచ్చు సార్. ఎప్పుడంటే ఇన్ ఏ గ్రూప్ జి అయినప్పుడు అది ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ జి అయింది. ఓకే, ఎస్. కాబట్టి ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ని ఏం రాసుకోవచ్చు మనం? వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్ ఇంటూ వై ఇన్వర్స్. ఎస్. ఇంకొక చిన్న పాయింట్, స్టార్టింగ్లో జి అనేది గ్రూప్ అయింది, ఇన్వర్స్ యాక్సియం కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్స్ యొక్క ఇన్వర్స్ ఏంటి? ఎక్స్ ఇన్వర్స్ విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ 1 ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇది ఏ ఇది బి అనుకోండి, ఇక్కడ బి ఖచ్చితంగా ఎక్స్ ఇన్వర్స్ అవ్వాలి, లేకుంటే 1/x రెండు ఒకటే. కాబట్టి సో ఎక్స్ యొక్క ఇన్వర్స్ ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది, వై యొక్క ఇన్వర్స్ వై ఇన్వర్స్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు వై ఇన్వర్స్ బదులు మనం వై రాసుకోవచ్చు, ఎక్స్ ఇన్వర్స్ బదులు ఎక్స్ రాసుకోవచ్చు, ఎక్స్ ఇన్వర్స్ బదులు ఎక్స్, వై ఇన్వర్స్ బదులు వై. ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ జీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్వర్స్. ఎక్స్ యొక్క ఇన్వర్స్ ఎక్స్ ఇన్వర్స్, వై యొక్క ఇన్వర్స్ వై ఇన్వర్స్, ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎక్స్ ఇన్వర్స్, ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ వై ఇన్వర్స్, అట్లా. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా రాసుకోవచ్చు, ఈ టర్మ్ అయినా ఈ టర్మ్. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు వైఎక్స్ అయింది ఫర్ ఆల్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీలో తీసుకున్నాం. జీలో తీసుకున్నాం కాబట్టి ఇలా అవుతే జీని ఏమంటాం? కామ్యుటేటివ్. దేర్ ఫోర్ జీ ఈజ్ కామ్యుటేటివ్. జీ ఈజ్ కామ్యుటేటివ్. ఓకేనా? ఒకటి అయిపోయింది, నెసెసరీ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు సఫిషియంట్ కండిషన్ని చేద్దాం. మరి సఫిషియంట్ కండిషన్ని హెడ్డింగ్ పెడుతున్నాను. సఫిషియంట్ కండిషన్ అంటే జీని కామ్యుటేటివ్ అని తీసుకొని ఎఫ్ని హోమోమార్ఫిజం అని చేయాలి. ఎస్. కాబట్టి ఫస్ట్ నేను ఇచ్చిన డేటాని రాస్తున్నాను, ఏది ఉపయోగించుకోవాలి అది రాసుకుంటున్నా. సపోజ్ జీ ఈజ్ ఎబిలియన్ ఆర్ కామ్యుటేటివ్. జీ ఈజ్ కామ్యుటేటివ్. ఓకే, మరి కామ్యుటేటివ్ డెఫినేషన్ ఏంటి? దట్ ఈజ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు జీలో ఉంటే దెన్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ వైఎక్స్. ఈ రిజల్ట్ అవసరం వస్తుంది, ఉపయోగించుకోండి. ఎస్. ఇంకా మనమేం ప్రూవ్ చేయాలి? టు షో దట్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. ఎస్. మరి ఇప్పుడు చూడండి, ఎక్స్ వైని ఉపయోగించుకోవచ్చు మనం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వైగా రాసుకోవాలి. ఓకే, ఎస్. అట్లా ప్రూవ్ చేయాలి. అందుకోసం చూడండి, నౌ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ హోమోమార్ఫిజం చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ తీసుకోవాలి. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైని నేను ఏం రాస్తున్నా అంటే ఎక్స్ వై హోల్ ఇన్వర్స్. ఎందుకు సార్ అంటే స్టార్టింగ్లో డిఫైన్ చేశాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్ అని. కాబట్టి ఎక్స్ వై ఉంటే ఎక్స్ వై హోల్ ఇన్వర్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు, అది అట్లనే ఉండాలి, రైట్ సైడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ వై రావాలి. మళ్ళీ స్టార్టింగ్లో జీ అనేది గ్రూప్, ఇది ఈ పాయింట్ రెండిటికి కామన్ పాయింట్, నెసెసరీకి సఫిషియంట్కి. ఓకే, ఎక్స్ వై హోల్ ఇన్వర్స్ మనం వై ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కామ్యుటేటివ్ని అప్లై చేయొచ్చు, దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ వైఎక్స్ ఉంది కదా, వైఎక్స్ని ఎక్స్ వై రాసుకోవచ్చు, అంటే ఎక్స్ ఇన్వర్స్ ఇంటూ వైఎక్స్ ఇంటర్చేంజ్ చేయాలంటే. మళ్ళీ మన డెఫినేషన్ ప్రకారం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్ ఏం రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ వై రాసుకోవచ్చు, దేన్ని? వై ఇన్వర్స్ని. ఓకే, ఒకటి స్టార్టింగ్లో మన థీరంలో ఇచ్చేసాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇన్వర్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్, వై ఇన్వర్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎస్, ఇదే కదా హోమోమార్ఫిజం అంటే. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. ఓకే, అయిపోయింది మన థీరం. ఇలా చేయాలి.
ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, సో మన ఛానల్లో మ్యాథ్స్ మేజర్ మైనర్కి సంబంధించిన సెమిస్టర్ 3లో గ్రూప్ థియరీ అనే పేపర్ ఉంది అని చెప్పాను. సో ఆ పేపర్కి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సో కొంతమంది సార్ మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ప్లే అవ్వట్లేదు అని అడుగుతూ ఉన్నారు. సో డిగ్రీకి సంబంధించిన వీడియోస్ని అన్నీ మీరు చూడాలంటే మెంబర్షిప్ని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మెంబర్షిప్ని ఎలా జాయిన్ అవ్వాలో మనకు ఆల్రెడీ 2-3 వీడియోలో చెప్పాను. సో మెంబర్షిప్ని ఎలా జాయిన్ అవ్వాలో ఒక్కసారి ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఓకే, 9059057424. ఓకే, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.